కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి అక్కడ రీచ్ అయ్యేదానికి 100 times బెటర్గా ఉంటుంది. సినిమా సూపర్ డూపర్ హిట్. అవును, అంటే ఒక సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, మంచికి సూపర్ పవర్ వస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ చెడుకి వెళ్ళకుండా మంచి ఆపితే ఎలా ఉంటుంది అనేది మెయిన్ ఈ సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్రేక్ సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎక్కడ నీకు అసలు 2.5 hours టైం తెలియదు. ఎక్స్ట్రాడనరీగా ఉంది మూవీ. అవును, హనుమాన్ వస్తాడు లాస్ట్ లో. అది నెక్స్ట్ ఇంకా కనెక్టివిటీ మూవీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ ఎండింగ్ చూసాక ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ కూడా వస్తాయి. ఫస్ట్ ఏదైతే సినిమా వీళ్ళు అనుకున్నారో దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయగలిగారు. నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఇంకా ఇదే రకంగా ఉంటే ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటిక్ యూనివర్స్. అక్కడ ఇంకా అదిరిపోద్ది. ఇక్కడ థియేటర్లు ఇక్కడ మనకి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి తక్కువ ఉంది, కానీ హిందీలో నాకు తెలిసి ద వే దే హావ్ నరేటెడ్ ఇట్ విల్ బికమ్ బెటర్ దెన్ సలార్ అండ్ దుమ్కి. ఇంకా అది రిలీజ్ అయిన థియేటర్స్ అండ్ ఇది బట్టి, బట్ ఓవరాల్ గా అయితే ఇట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ అండి. చాలా బాగుంది, అందరూ మస్ట్ వాచ్. అంటే చిరంజీవి గారు అనుకున్నాము, బట్ చిరంజీవి గారు కాదు. బట్ ఐ థింక్ ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుందండి. నో డౌట్ దట్ ఇట్ ఇస్ సూపర్ డూపర్ హిట్. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. సో డెఫినెట్లీ వాచ్ హనుమాన్ మూవీ. నేను జనరల్ ఆడియన్స్ కి వచ్చాను. ఐ రియలీ లైక్ ఇట్.